Yeah, hello everyone. Good morning. Really, thank you so much for everyone. In the last, I have posted the one video how to using server. సో మనము సర్వర్ ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సో సర్వర్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ దెన్ రియల్ టైమ్ సినారియోలో సర్వర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా మనం సర్వర్ ని కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇంకొక సర్వర్ యొక్క విపిఎన్ కి కనెక్ట్ అయిన తర్వాత మన సర్వర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇస్తే అది ఆటోమేటిక్గా డైరెక్ట్గా మనకి కనెక్ట్ అవుతుంది ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అండ్ ఆల్సో మనము లాస్ట్ టాపిక్లో స్టోర్డ్ ప్రొసీజర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే టేబుల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అక్కడ టేబుల్స్ యొక్క మన యొక్క డేటాబేస్లోకి వెళ్ళి టేబుల్స్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చూసుకోవాలి, టేబుల్ యొక్క కీస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఫీల్డ్ నేమ్స్ ఏ విధంగా చెక్ చేసుకునేది లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో కూడా స్టార్ట్ చేయండి. ఇది ఎక్స్పెషలీ లైక్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు రియల్ టైమ్ సినారియోని ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు నా వీడియో చూసిన తర్వాత ఎండ్ వరకు నా వీడియోని చూడండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, సేమ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అని ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో దెన్ కమింగ్ టు టాపిక్. సో ఈరోజు ఏంటంటే మెయిన్ టాపిక్ మన యొక్క స్టోర్డ్ ప్రొసీజర్ని డీబగ్గింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీబగ్గింగ్ అంటే ఏంటి, డీబగ్గింగ్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేయాలి కూడా, ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా డీబగ్గింగ్ చేసి మనము ఎర్రర్ని ఎలా ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది క్లియర్గా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్, ఇన్ కేస్ మనము ఏదైనా స్టోర్డ్ ప్రొసీజర్ ఎస్టర్డే లాస్ట్ సెక్షన్లో చెప్పాను కదా మీకు అడ్వెంచర్ వర్క్స్ 2017 ప్రాజెక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో నౌ ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు క్లియర్గా ఒక స్టోర్డ్ ప్రొసీజర్ తీసుకొని ఒక స్టోర్డ్ ప్రొసీజర్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను క్లియర్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇంకొక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము స్టోర్ ప్రొసీజర్ని స్టోర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ దాని యొక్క రిజల్ట్ మనకు అవుట్పుట్ వస్తుందా రాలేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మనం దీనిలోనే మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో స్టోర్డ్ ప్రొసీజర్ ఎనీ కంపెనీ, ఎనీ మీరు సర్వీస్ బేస్డ్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కానీ డిఫరెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేసినా కూడా మేజర్గా ఎంఎస్ ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ డెవలపర్ అంటే 100% మీకు స్టోర్డ్ ప్రొసీజర్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. సో వెరీ క్విక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అడ్వెంచర్ వర్క్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి ఈరోజు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్లియర్గా అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ని ఏ విధంగా కాల్ చేసుకోవాలి, ఆ స్టోర్ ప్రొసీజర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో. సపోజ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ యొక్క లీడ్ అనేది మీకు యూ కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద స్టోర్ ప్రొసీజర్స్ అంటాడు. మీరు స్టోర్ ప్రొసీజర్స్ ఎక్కడ ఉంటాయి ఆ స్టోర్ ప్రొసీజర్స్ ఓపెన్ చేసి సపోజ్ తను ఒక ప్రొసీజర్ నేమ్ అనేది ఇస్తాడు. ఆ ప్రొసీజర్ నేమ్ని మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేయాలి అనే విధానంలోకి వస్తే ఫస్ట్ సో మనది ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. మన యొక్క సపోజ్ ఇది ఒక డేటాబేస్ సర్వర్, ఈ యొక్క డేటాబేస్లో సమ్ డిఫరెంట్ డిబిస్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క డేటాబేస్లో నాకు అడ్వెంచర్ వర్క్స్ 2017 అనే ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ యొక్క ప్రాజెక్ట్లో సపోజ్ సో ఇలాగనే పెట్టుకోవచ్చు, లేదంటే సమ్ సర్వీసెస్ అట్ ది డేట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆర్ యూఏటి అండ్ సమ్ క్యూఏ2 అండ్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఇస్తారనమాట. యాజ్ పర్ ద రియల్ టైమ్ సినారియోలో తను క్రియేట్ చేసుకున్నటువంటి డేటాబేసెస్ నేమ్స్ని చెప్తారనమాట. సో అప్పుడు ఏదైనా కానీ సో
ఫస్ట్ మీకు డేటాబేస్ అనేది తెలుస్తుంది. ఆ డేటాబేస్ మనం ఇన్సైడ్ మనమే కదా వెళ్ళి చెక్ చేసుకోవాల్సింది. సో ఆ ఇన్సైడ్ డేటాబేస్లోకి వెళ్ళి ఆ ఇన్సైడ్ డేటాబేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి మేజర్గా మనకు స్టోర్డ్ ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ వచ్చేసి ప్రోగ్రామబిలిటీ. ఈ యొక్క ప్రోగ్రామబిలిటీ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసినామంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇట్లా స్టోర్ ప్రొసీజర్స్ లైక్ ఫంక్షన్స్, డేటాబేస్ ట్రిగర్స్, అసెంబ్లీస్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లైక్ సీక్వెన్సెస్ ఇట్లా మనకు ఓపెన్ అవుతాయి. ఈ యొక్క ప్రోగ్రామబిలిటీ ఇన్సైడ్ ఆఫ్ మనకు స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వన్స్ ఒక ప్లస్ మార్క్ క్లిక్ చేసుకున్నామంటే మనకు స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లోనే ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ ఆప్షన్లోనే నువ్వు ఓపెన్ చేసిన తర్వాత నీకు అక్కడ ఒక సిస్టమ్ రిలేటెడ్ స్టోర్ ప్రొసీజర్స్ ఉంటాయి. మన మన యొక్క అవర్ ఓన్ రిలేటెడ్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్కి యూజ్ అయ్యేటువంటి స్టోర్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో సపోజ్ కొంచెం స్టోర్ ప్రొసీజర్స్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒకటి మనకి లైక్ ఇంత రియల్ టైమ్ సినారియోలో 1, 2, లైక్ 5, 6 అనే స్టోర్ ప్రొసీజర్స్ ఉండవు. రియల్ టైమ్ సినారియోస్ లో డిఫరెంట్ లైక్ అరౌండ్ 30 to 40, సమ్ సర్వీస్ బేసిస్ లో వచ్చేసి 10 to సర్వీస్ బేసిస్ లో వచ్చేసి లైక్ అరౌండ్ ఒక 50+ స్టోర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే సమ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ప్రైసెస్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్, లైక్ బుకింగ్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్, కస్టమర్ డిపార్ట్మెంట్ లైక్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ లైక్ ఆర్గనైజేషన్స్, హెచ్ఓడిస్ అండ్ దెన్ మేనేజర్స్ అండ్ ద లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యూజ్ గా ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోర్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసి ఉంటారు. సో కమింగ్ టు ఇక్కడ చూడండి, ఇన్ ద స్టోర్ ప్రొసీజర్ ప్రోగ్రామబిలిటీలో స్టోర్ ప్రొసీజర్స్ అనేది ఆప్షన్ అనేది ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. సో సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ అనేది ఇన్బిల్ట్ అయితే మనకు అవసరం లేదు. సో దెన్ మనకేంటి ఇక్కడ డిబియూ అంటే డేటాబేస్ ఆబ్జెక్టివ్ అనేటువంటి నేమ్తో స్కీమాతో మనకు వచ్చేసి లైక్ స్టోర్ ప్రొసీజర్స్ క్రియేట్ చేశారు అనమాట. సో ఫస్ట్ మనం ఏ స్టోర్ ప్రొసీజర్ ఓపెన్ చేద్దాము అంటే లైక్ మనకు మేజర్గా ఇన్ఫర్మేషన్ అవసరమైనది ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు మేజర్. సో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, లైక్ యూ కెన్ సీ ద డిఫరెంట్ స్టోర్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ రిలేటెడ్ స్టోర్ ప్రొసీజర్స్ రాశాడు. బిల్డింగ్ గెట్స్ ఆఫ్ మెటీరియల్ స్టోర్ ప్రొసీజర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎంప్లాయీస్ లైక్ ఎంప్లాయీ అండ్ మేనేజర్స్ రిలేటెడ్ ఒక స్టోర్ ప్రొసీజర్ రాశాడు. ఎంప్లాయీస్ డిఫరెంట్ సపరేట్గా ఉండేటువంటి ఒక స్టోర్ ప్రొసీజర్ రాశాడు. యూజర్ ప్రొడక్ట్స్ అనేటువంటి ప్రొడక్ట్స్ అంటే ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక స్టోర్ ప్రొసీజర్ రాశాడు. మనం ఏదైనా ఈ యొక్క ప్రొసీజర్లో ఇక్కడ లైక్ ఏదైనా ఎర్రర్ లైక్ సమ్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎర్రర్ మెసేజెస్ రిఫ్లెక్ట్ చేయాలి. ఆ ఎర్రర్ మెసేజ్ రిఫ్లెక్ట్ చేయాలంటే అప్పుడు మనకు ఒక ఎర్రర్ రిలేటెడ్ స్టోర్ ప్రొసీజర్స్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ప్రింట్ ఎర్రర్ అంటే మనకి ఏదైనా ఎర్రర్ ఇష్యూ ఉంది, సో ఇష్యూ ఉంది, సో మీ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ కాలేదు అనేటువంటి చెప్పడం పర్పస్ కోసం ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసి పెట్టాం అనమాట. నెక్స్ట్ సో లైక్ కమింగ్ టు నెక్స్ట్ క్యాండిడేట్ రిజ్యూమ్స్ అంటే సపోజ్ ఇది వచ్చేసి అడ్వెంచర్ వర్క్స్ 2017 వచ్చేసి సో ఇక్కడ తను వచ్చేసి ఒక క్యాండిడేట్ రెజ్యూమే ప్రాసెస్ కూడా ఒక ప్రొసీజర్ అనేది క్లియర్గా క్రియేట్ చేసి పెట్టారు అనమాట. దెన్ కమింగ్ టు హ్యూమన్ రిసోర్సెస్. సో ఇక్కడ చూడండి డిబిఓ స్కీమా ఒకటి, హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి స్కీమాలో ఈ యొక్క అప్డేటెడ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తున్నాను అనమాట. సో మీరు స్కీమాస్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రీవియస్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్ ఏదైనా కూడా ఒక న్యూ స్టోర్ ప్రొసీజర్స్ ఒక లైక్ రాయాలి అన్నప్పుడు మీరు ఏ స్కీమా యూజ్ చేస్తున్నారో ఆ స్కీమాని పర్టికులర్గా యూజ్ చేయాలి. సో అప్డేటెడ్ ఎంప్లాయీ లైక్ the first information updated to the employee hire information, employee login, employee personal details, everything. This is there is a human resource అనే స్కీమాలో తను స్టోర్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం స్టోర్ ప్రొసీజర్స్ ని చెక్ చేసుకోవాలి. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వీ కెన్ ఓపెన్ వన్ స్టోర్ ప్రొసీజర్ లైక్ హౌ మనం ఏ విధంగా లైక్ స్టోర్ ప్రొసీజర్ ఓపెన్ చేసుకోవాలంటే సో మనకి ఏ స్టోర్ ప్రొసీజర్ అయితే అవసరమో దాని మీద క్లిక్ ఇచ్చి మనము క్లిక్ ఇచ్చి సో రైట్ క్లిక్ ఇచ్చామంటే సో మనకి ఇక్కడ సమ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఈ ఆప్షన్స్ లో మనకు అవసరమైంది ఏది, మనం జస్ట్ ఒక స్టోర్ ప్రొసీజర్ ని చూడాలి,
ఆ స్టోర్ ప్రొసీజర్ అని లైక్ ఇన్సైడ్ ఆఫ్ డేటా ఏముంది, ఇన్సైడ్ ఆఫ్ కోడ్ అనేది ఏముంది అనేది మనం చూడాలి. నాట్ ఏ డేటా, ఇన్సైడ్ ఆఫ్ కోడ్ ఏముందో అనేది చూడాలనుకుంటే మోడిఫైడ్ అని క్లిక్ చేసుకోవాలి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ కూడా నేను నెక్స్ట్ ఫస్ట్ డీబగింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టోర్ ప్రొసీజర్స్, మోడిఫైడ్, ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్, స్టోర్ ప్రొసీజర్, స్క్రిప్ట్ అంటే క్రియేట్, ఆల్టర్, లైక్ క్రియేట్ ఆల్టర్, డ్రాప్ కమాండ్, క్రియేట్ అండ్ డ్రాప్, ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాము అనేసి కూడా నేను క్లియర్గా నెక్స్ట్ ఆఫ్టర్ డీబగింగ్ కంప్లీటెడ్ ఎస్పీ లో తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యూ డిపెండెన్సీ, దేనిపైన డిపెండెన్సీ ఉందా, అలాంటి పాలసీ, ఆ పాలసీస్ లైక్ రిపోర్ట్స్, రీనేమ్, లైక్ డిలీటెడ్, రీఫ్రెష్, లైక్ ఎవ్రీథింగ్, ఈ యొక్క ఆప్షన్స్ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం స్టోర్ ప్రొసీజర్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ప్రొసీజర్ పై క్లిక్ చేసి మనం రైట్ క్లిక్ ఇచ్చి మోడిఫై అని కొడితే సో ఇట్ విల్ టేక్ టైమ్, మేబీ 1 2 minute, or maybe it will costly. I mean, సో ఇలా ఎందుకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే వన్స్ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా కానీ ఇన్ ద రియల్ టైంలో వన్స్ ఆర్గనైజేషన్లోకి లైక్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు మీకు ఇలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో వాళ్ళేంటి, జస్ట్ వాళ్ళకి తనకు కావాల్సినటువంటి టికెట్ని కానీ లేదంటే జీరో కానీ అప్డేట్ చేసి నాకు సో ఈ డెవలప్మెంట్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వండి అనేసి తను మేనేజర్ అనేది మనకు కానీ టీమ్ లీడ్ కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే. సో అటువంటి టైంలో మనము ఈ ప్రొసీజర్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ప్రొసీజర్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ప్రొసీజర్ లైక్ ఎలా లైక్ మనం మనకు ఉన్న లోపల ఉన్నటువంటి డేటా చూడాలి అనేటువంటి అప్పుడు సో ఈ ప్రాసెస్ అనేది మనము చెక్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. సో ఐ అంబుల్ రిక్వెస్ట్ ఇన్ ద ఫ్రెషర్స్, క్లియర్లీ వాచ్ ద వీడియో ఇన్ ద స్టార్టింగ్ టు ఎండ్. చూడండి మీకు లేదైనా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. సో సపోజ్ ఎలా ఓపెన్ చేయాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ రాసుకుని సో హౌ టు ఓపెన్ ద స్టోర్ ప్రొసీజర్ వెళ్ళి రైట్ క్లిక్ చేసుకొని దానికి మోడిఫైడ్ ఉంటుంది. మోడిఫైడ్ లో మనం క్లిక్ చేస్తే మనకి ఇన్సైడ్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ లోపల ఉన్నటువంటి కోడ్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ యొక్క ప్రాసెస్ ని మీరు ఏం చేస్తారు, అలా ఓపెన్ చేసుకున్నారంటే లైక్ నోట్ చేసుకుంటే నెక్స్ట్ మీరు రియల్ టైమ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో అందుకు ఈ విధంగా ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు ప్రొసీజర్ అనేది లోడ్ అవి ఈ విధంగా లైక్ ఇన్సైడ్ ఆఫ్ కోడ్ ని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి మన యొక్క స్టోర్డ్ ప్రొసీజర్. ఈ యొక్క స్టోర్డ్ ప్రొసీజర్ నేనేం చేశానంటే చిన్న చిన్న లైక్ స్మాల్ స్టోర్ ప్రొసీజర్స్ అరౌండ్ 100 to 200 లైన్స్ ఉన్నటువంటి స్టోర్ ప్రొసీజర్ మాత్రమే క్రియేట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ మీరు అండర్స్టాండింగ్ ఫస్ట్ అంటే స్మాల్ స్మోన్ నుంచి మీరు అప్డేట్ కావాలన్నమాట. సో మీకు ఒక 2000 3,000 లైన్స్ కోడ్ ఉన్నటువంటి కోడ్ ఇచ్చి సో మీరు చెక్ చేసుకోండి ఏంటి ప్రాసెస్ ఏంటి ఎలా అనేసి చెప్పను అనమాట. సో ఫస్ట్ ఈ విధంగా స్టోర్ ప్రొసీజర్స్ లో డేటా అనేది ఉంటుంది. స్టోర్ ప్రొసీజర్ లో కోడ్ అనేది మనం ఈ విధంగా రాస్తున్నాము. ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ లో మేజర్ గా మనకి ఏంటి ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేనేజర్ అండ్ ఎంప్లాయీస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో మనం ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే స్టోర్ ప్రొసీజర్ ని ఇది మరి ఈ విధంగా స్టోర్ ప్రొసీజర్స్ ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ బిగిన్ అవుతుంది. సెట్ నంబర్ ఆఫ్ కౌంటర్స్ ఆన్ అనేసి స్టార్ట్ చేస్తే మనకి దీనిలో మేజర్గా ఏ టేబుల్స్ అనేది యూజ్ చేసాము, ఏ ఫీల్డ్స్ అనేది మనం యూజ్ చేసాము అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఫ్రమ్ క్లాస్లో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి ఒక టేబుల్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ టేబుల్ హ్యూమన్ రిసోర్స్ అనేది యూజ్ చేసుకున్నాం. అంటే బట్ యూనియన్ యూజ్ చేసుకొని సో యూనియన్ ఆల్ యూజ్ చేసుకొని అబోవ్ కోడ్ని బిలో కోడ్ని మెట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాం అనమాట. అదే విధంగా ఇన్నర్ జాయిన్ చేసుకున్నాం ఎంప్లాయీ సిటీ. సో నెక్స్ట్ వన్ మోర్ ఇన్నర్ జాయిన్ చేసుకున్నాం పర్సన్స్ అనేది ఇంకొక ఇన్నర్ జాయిన్ చేసుకొని రెండింటిని ఆన్ కండిషన్ చేసుకొని బిజినెస్ ఎంటిటీ ఐడితో మనము జాయిన్ చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ నేను ఈ యొక్క లైక్ ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ కి
ఏ విధంగా ఇన్పుట్ పారామీటర్ ఇవ్వాలి, బిజినెస్ ఎంటిటీ ఐడి ఏంటి, ఇన్పుట్ పారామీటర్ ఇచ్చి దీన్ని మనం డీబగ్గింగ్ చేసుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా ఎక్కడ ఏ ప్లేస్లో సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఈ యొక్క ఎస్పీని, ఈ ఎస్పీలో ఇన్సైడ్ ఆఫ్ ఉన్నటువంటి టేబుల్స్ని, ఈ ఇన్సైడ్ ఆఫ్ ఉన్న టేబుల్స్ని ఎందుకు జాయిన్ చేశారు, ఎందుకు వేరియబుల్స్గా క్లియర్ చేశారు, ఎందుకు ఫీల్డ్స్గా రాసుకున్నారు, ఎందుకు యూనియన్ ఫంక్షన్ అనేది, యూనియన్ ఆల్ అనేది ఎందుకు రాసుకున్నారు. సో దీని యొక్క యూజర్స్ ఏంటి, ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్ని మీకు నెక్స్ట్ సెక్షన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీబగ్గింగ్ ప్రాస్పెక్టివ్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి బిజినెస్ ఎంటిటీ ఐడికి మనకి ఈ యొక్క టేబుల్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందా రాలేదా అనేసి క్లియర్గా చెక్ చేసుకున్నాము. ఐ రిక్వెస్టెడ్ ఎవ్రీవన్, మీరు ఈ నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో లైక్ డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏదైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీకు రిక్వైర్డ్ ఏంటి, మీకు ప్రాసెస్ ఏ విధంగా చెప్పాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. So please subscribe to my channel and